హలో అండి. మా కిడ్స్‌ని తీసుకొని లైబ్రరీకి వెళ్ళామండి. మన జిప్ కోడ్‌కి దగ్గరలో ఉండే లైబ్రరీలో మనం ఐడీ ప్రూఫ్ సబ్మిట్ చేస్తే లైబ్రరీ కార్డ్ ఇస్తారు. నార్మల్‌గా అయినా వెళ్ళొచ్చండి. ఫ్రీ ఆఫ్ కాస్టే ఉంటుంది లైబ్రరీలో. లైబ్రరీ కార్డ్ ఉంటే అక్కడ ఏమైనా ప్రోగ్రామ్స్ అవి కండక్ట్ చేస్తున్నా మనకి మెయిల్ వస్తుంది. అక్కడ ఏమైనా బుక్స్ తీసుకోవాలి అంటే లైబ్రరీ కార్డ్ కంపల్సరీగా ఉండాలండి. మనం బుక్స్ తీసుకున్నా ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండొచ్చు. మాక్సిమం 2 వీక్స్ మన దగ్గరే ఉంచుకోవచ్చు బుక్స్. ఇన్ కేస్ మనం ఎక్స్టెండ్ చేసుకోవాలి అంటే ఆన్‌లైన్‌లో ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మన దగ్గర లైబ్రరీ కార్డ్ ఉంటుంది కదా! ఇన్‌సైడ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి కిడ్స్‌కి. కొంచెం ప్లే టైమ్ అలా స్పెండ్ చేయాలన్నా మనకి లైబ్రరీ కార్డ్ ఉంటేనే యూజ్ అవుతుందండి. లైబ్రరీస్‌లో ఇలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. మంత్లీ వన్స్ మనం అలా చెక్ చేసుకొని ఆ మంత్‌లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో చెక్ చేసుకోవచ్చండి. మన కిడ్స్ ఏజ్ ఉంటుంది కదా! అవి చెక్ చేసుకొని ఆ ఏజ్ వారికి ఏం ప్రోగ్రామ్స్ ఉంటాయో అవి మనం రిజిస్టర్ చేసుకోవాలి. మార్నింగ్ 8కి రిజిస్ట్రేషన్ చేసేసుకోవాలండి. తత్కాల్ టికెట్ లాగా అన్నీ అయిపోతూ ఉంటాయి. మన అవైలబుల్ టైం చెక్ చేసుకొని చేసుకుంటే చాలా బెస్ట్ అండి. చాలా బావుంటాయి. కిడ్స్‌ని చాలా ఎంటర్‌టైన్ చేస్తారు. ఇన్ కేస్ రిజిస్టర్ చేసిన వారు రాకపోతే లైబ్రరీలో అనౌన్స్ చేస్తారండి. ఎవరైనా కిడ్స్ అవైలబుల్‌గా ఉంటే వారు కూడా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ కొన్ని ప్రోగ్రామ్స్‌కి లైబ్రరీ రిజిస్టర్ చేసుకున్న వారందరూ అటెండ్ అవుతారు. అందుకే ఎప్పుడైనా రిజిస్టర్ చేసుకుంటే చాలా బెస్ట్ అండి. మేము వెళ్ళిండే మ్యాజిక్ షో చేస్తున్నారు. మేము రిజిస్టర్ చేసుకొనే వెళ్ళాము ఇందులో. ఇంత కౌంట్ ఉంటుందండి. ఇది హాల్ లాగా ఉంటుంది ఒక రూము. అది అన్నీ సెట్ చేసిన తర్వాత కరెక్ట్ టైంకే అలౌ చేస్తారండి. ఇక్కడ టైం చాలా ఫాలో అవుతారు. 45 మినిట్స్ ఉంటుంది ఏ ప్రోగ్రామ్ అయినా. నెక్స్ట్ అయిపోయిన వెంటనే కిడ్స్ వచ్చేస్తారు. ఇలా పెయింటింగ్ ప్రోగ్రామ్ అండి. అన్నీ వారే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇది. నెక్స్ట్ వీక్‌లో మేము ఏ టైంలో అవైలబుల్‌గా ఉంటామో అవి చెక్ చేసుకొని కిడ్స్‌కి మేము రిజిస్టర్ చేసుకుంటూ ఉంటాము. ఎవ్రీడే ప్రోగ్రామ్స్ ఉంటూనే ఉంటాయి. మనం అవైలబుల్ టైం చెక్ చేసుకొని వెళ్ళాలి. పెయింటింగ్ అండి కిడ్స్‌కి చాలా బావుంటుంది. ఇలా రూమ్‌లో టేబుల్స్ అన్నీ సెట్ చేస్తారు. అన్నీ వారే ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్‌కి తీసుకొని వెళ్ళాము మేము. లైబ్రరీలో ఇన్‌సైడ్ ప్లే ఏరియా ఉంటుంది. ఔట్ సైడ్ ప్లే ఏరియా ఉంటుందండి. కిడ్స్ అలా ప్లే చేసుకుంటూ ఉంటారు. సమ్‌టైమ్స్ బుక్స్ రీడ్ చేసుకుంటూ ఉంటారండి. బుక్స్ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ స్కూల్స్‌లో కంపల్సరీగా బుక్ రీడింగ్ ఉంటుందండి. వారు సజెస్ట్ చేస్తారు బుక్ నేమ్స్. అవి చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకొని తీసుకోవచ్చు. 2 వీక్స్ అలా మన దగ్గర పెట్టుకొని ఇంకా ఉండాలి అంటే ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. ఇది నెక్స్ట్ ప్రోగ్రామ్ అండి. హ్యాంగింగ్ దియా ప్రోగ్రాము. జస్ట్ పెయింట్స్ వారే ప్రొవైడ్ చేస్తారండి. ఇవన్నీ వారే ప్రొవైడ్ చేస్తారు. కిడ్స్ పెయింట్ వేయడమే. ఒక రూమ్‌లోని టేబుల్స్ అన్నీ సెట్ చేసి పెట్టేస్తారండి. ఆ టైంకి ఇన్‌సైడ్‌కి అలౌ చేస్తారు. 45 మినిట్స్ ఉంటుంది. నెక్స్ట్ వేరే ప్రోగ్రామ్ అండి. నెక్స్ట్ వీక్ వెళ్ళాము. ఎవ్రీ థర్స్‌డే మూవీ టైమ్ ఉంటుందండి.